కూతురి కష్టం. అరుణ తన కోడలు సరితని ఒక పని మనిషి కంటే దారుణంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అరుణ కొడుకు సురేష్ అరుణ మాట కాదని సరితని ప్రేమ వివాహం చేసుకున్న కారణమే. పైగా సరిత వాళ్ళది పేద కుటుంబం. కట్న కానుకలు కూడా తీసుకురాకపోవడం అనేది ఆమెకు అస్సలు నచ్చలేదు. అందుకే పని మనిషి కంటే దారుణంగా చూస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు అరుణ, ఒసేయ్ సరిత, ఇంట్లో ఎక్కడి పనులన్నీ అక్కడే వదిలేశావు, షికారుకు వెళ్ళావేంటే అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఇల్లు మొత్తం వెతుకుతుంది. కానీ ఎక్కడా కూడా సరిత కనిపించకపోవడంతో పెరట్లోకి వెళ్ళి చూస్తుంది. పెరట్లో పనిచేస్తున్న వెంకయ్యతో సరిత మాట్లాడుతూ ఉంటే దాన్ని చూసిన అరుణ, అయ్యాయా మీ సరసాలు అని అంటుంది. ఆ మాట వినగానే వెంకయ్య, అమ్మగారు, ఏం మాట్లాడుతున్నారు? సరిత నా కూతురు లాంటిది. ఆమె నాతో మాట్లాడితే మీకు తప్పుగా అనిపిస్తుందా? ఏంట్రా, పనివాడివి పనివాడిలాగే ఉండు, అంతేకాని ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటమ్మా, నేను మీ ఇంట్లో పని చేస్తున్నానని అలసైపోయానా? అవసరమైతే ఇంకో ఇల్లు వెతుక్కుంటాను. అంతేకాని ఇలా అనవసరంగా మాటలు పడను. అయినా ఇలాంటి గయ్యాలి ఇంటికి ఇలాంటి బంగారం లాంటి కోడలు రావడం మీ అదృష్టం. ఆ అమ్మాయి దురదృష్టం. పాపం. అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వామ్మో వామ్మో, బయట వాళ్ళ చేత నన్ను ఎన్నెన్ని మాటలు అనిపిస్తున్నావు. నీకు నన్ను తిట్టాలి అనిపిస్తే నన్నే తిట్టు, అంతేకాని ఇలా మనుషుల చేత మాటలు అనిపిస్తావా అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. సరిత కూడా చాలా భయపడుతూ లోపలికి వెళ్తుంది. ఇంతలో అరుణ కూతురు రవలి అక్కడికి వచ్చి, ఏంటి ఏడుస్తున్నావు, ఏమైందమ్మా? అరుణ పెద్దగా ఏడుస్తూ, ఏం చెప్పాలమ్మా, మీ అన్నయ్య తీసుకువచ్చాడు కదా నాకు పెద్ద కుంపటిని. మీ వదిన పెరట్లో ఆ ముసలివాడు వెంకయ్యతో చేయకూడని పనులన్నీ చేస్తుందమ్మా. అది తప్పు అని చెప్పినందుకు ఇద్దరూ కలిసి నన్ను ఎలా పడితే అలా మాట్లాడారు. ఆ మాట వినగానే తను చాలా కోపంగా సరిత దగ్గరకు వెళ్ళి, వదినా, నువ్వు చేస్తున్న పని ఏం బాలేదు. మా అమ్మ నీకు మంచి చెప్పాలని చూసింది, అంతేకాని చెడు కాదు. నువ్వు మా అన్నయ్యని మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. సరిత ఏడుస్తూ, నువ్వు కూడా మీ అమ్మ మాటలే నమ్ముతున్నావా ఏంటి? అసలు జరిగిందేంటో నీకు తెలుసా? మా అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తను ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ఉంటావు, లేదంటే అడుక్కు తింటావు, జాగ్రత్త అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఆ మాటలకి సరిత చాలా బాధపడుతూ తనలో తాను మాట్లాడుతూ, ఏంటి, మా అత్త ఏది చెప్పినా వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది అని ఆమె భయపడుతూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత సురేష్ అతని పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తాడు. భార్య కనిపించకపోవడంతో తల్లిని అడుగుతాడు. అమ్మా, నా భార్య ఎక్కడా? కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? తల్లి ఏడుస్తూ, నీ భార్య మన కుటుంబం పరువు మొత్తం తీసిందిరా. అదిగో ఇంటి వెనకాల పాడైపోయిన బాత్రూంలో ఉంది, వెళ్ళు. అతను ఆశ్చర్యంగా, అసలు ఏం జరిగిందమ్మా? తను అక్కడుండడం ఏంటి? అర్థమయ్యేలాగా చెప్పు. నువ్వు ఊర్లో లేవు కదరా, నేను మీ చెల్లెలు షాపింగ్ కని అలా బయటకు వెళ్తామని చెప్పాము. మీ ఆవిడని కూడా రమ్మని పిలిచాము. అమ్మా సరిత, మేమలా బయటకి వెళ్తున్నాము, నువ్వు కూడా రామ్మా. అత్తయ్య, మీరు వెళ్ళిరండి, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. సరే అమ్మా, మేం వెళ్తాము, నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళాము. చాలా సమయం తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటి తలుపులు కాలింగ్ బెల్ కొడుతూ, అమ్మా సరిత, తలుపు తీయు తలుపు తీయు అని అరిచాను. అలా ఎన్నిసార్లు తలుపు కొట్టినా తలుపు తీయలేదు. ఇంతలో ఇంటి వెనకాల నుంచి ఎవరో పరిగెత్తడం నేను చూశాను. నీ భార్య ఏం తెలియనట్టుగా బయటకు వచ్చింది. ఇంకా అడగాల్సిన మాటలన్నీ అడిగేశాను. మన ఇంటి పరువు పోతుందని ఎక్కడికి బయటకి పంపించకుండా అక్కడే ఉంచాను అని అంటుంది. అతను ఆ మాటలకి చాలా బాధపడుతూ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది. తనేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా భర్త కోపంగా, ఛీ,
నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. ఏవండి, నేను చెప్పేది వినండి. నేను ఏ తప్పు చేయకుండా నన్నిక్కడ బందీగా చేశారు. నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, తిడుతున్నారు. నాకు చాలా ఆకలిగా ఉందండి. ఆకలవుతుంది. నీలాంటి దాన్ని కొట్టడం, తిట్టడం కాదు, చంపేయాలి. ఆకలితో చావు. అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. పాపం సరిత అక్కడ ఏడుస్తూ ఉండిపోతుంది. సరిగ్గా తిండి లేక అలాగే నీరసంతో పడిపోతుంది. 2-3 రోజుల తర్వాత తండ్రి రంగయ్య కూతుర్ని చూడ్డానికి వస్తాడు. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఎక్కడో బయటకి వెళ్ళుంటారని అక్కడే గేటు దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంతలో అతనికి ఏదో అలికిడి రావడంతో అలా వెళ్ళి బాత్రూమ్ వైపు చూస్తాడు. చాలా నీరసంతో అమ్మా అమ్మా అంటూ తన కూతురు కనబడుతుంది. దానిని చూసి అతనికి గుండె తరుక్కుపోతుంది. వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లి నిద్రలేపుతాడు. ఆమె ఏడుస్తూ, నాన్న, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో నాన్న అని ఏడుస్తూ అడుగుతుంది. అతనేం మాట్లాడకుండా కూతుర్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆమెకు పక్కనే ఉన్న డాక్టర్ చేత వైద్యం చేయిస్తాడు. వారం రోజుల తర్వాత ఆమె కోలుకుంటుంది. అప్పుడు ఆమె, నాన్న, నా మీద ఎన్నో నిందలు వేశారు. నన్ను కుక్క కంటే హీనంగా చూస్తున్నారు అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. తండ్రి చాలా బాధపడుతూ, ప్రేమించిన వాడు చక్కగా చూసుకుంటాడని పెళ్లి చేశాను తల్లి. ఇలా జరుగుతుందని కాదు. నా కూతురు నాకు ఎప్పుడూ భారం కాదు. నువ్వు నాతోనే ఉండు. నీ నుదిటి మీద ఏ రాత రాసి ఉంటుందో అదే జరుగుతుంది అని కూతుర్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇదిలా ఉండగా అక్కడ కోడలు పారిపోయింది అని భావించి వెతకడం కూడా మానేస్తారు. ఇంకా కొడుకు సురేష్కి లేనిపోని మాటలు చెబుతారు. చూసావా సురేష్, నీ భార్య ఎవరితోనో లేచిపోయింది. వాళ్ళ నాన్న వస్తే గాని దాని సంగతి తెలియదు అని లేనిపోని మాటలు చెబుతుంది. రోజులు గడుస్తున్నాయి. సురేష్కి మరో అమ్మాయితో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ సురేష్ ఒప్పుకోడు. నా జీవితంలో సరితకు తప్ప మరొకరికి స్థానం లేదు. తను తప్పు చేసినా ఒప్పు చేసినా ఎప్పటికీ నా భార్యే. తను నన్ను మోసం చేసిందేమో కానీ నేను ఆమెని మోసం చేయలేదు అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సరిత తన తండ్రి దగ్గరే ఉంటూ పొలం పని చేస్తూ పొలం పనుల్లో తండ్రికి సహాయం చేస్తూ అధిక లాభాలు పొందుతుంది. చుట్టుపక్కల ప్రజలందరూ ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతారు. ఒక అమ్మాయి ఇంత గొప్ప విజయాలు ఎలా సాధిస్తుందని ఆశ్చర్యపోతారు. కేవలం 1.5 సంవత్సరంలోనే వాళ్ళు విపరీతమైన ధనాన్ని సంపాదిస్తారు. ఆ డబ్బుతో కూతురు ఒక పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. అందులో సహజ సిద్ధమైన ఎరువుల్ని తయారు చేస్తూ చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి సప్లై చేస్తూ అధిక లాభాలు పొందుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్న సమయంలో సురేష్ ఫ్యాక్టరీకి వస్తాడు. అక్కడ మేనేజర్గా ఉన్న తన భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఏమీ తెలియనట్టుగానే, చెప్పండి, మీకు ఏం కావాలి? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వచ్చాను. ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇస్తాను. కానీ ఏదైనా సక్రమంగా చేస్తారా లేదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? అది కాదు సరిత, అసలేం జరిగిందంటే నువ్వేమీ చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ మాటలు నమ్మావు కానీ నా మాటలు నమ్మలేదు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు మరొకరి వైపు ఎందుకు చూస్తాను? మీ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు. అందుకే ఇలా చేసి మనల్ని విడగొట్టింది. అయినా మీ అమ్మ చేసింది మంచిదే. నువ్వు ఎలాంటి వాడివో నాకిప్పుడు బాగా అర్థమైంది. అందుకు సురేష్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుండగా, చూడండి సురేష్, నేను గతం గురించి ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఇక్కడ ఉద్యోగం ఉంది కాబట్టి మీకు ఉద్యోగం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి. అతను చాలా సంతోషపడుతూ అక్కడే ఉద్యోగంలో చేరుతాడు. సరిత ఫ్యాక్టరీ లాభాలు చాలా ఉన్నత స్థాయికి చేరుతూ ఉంటాయి. చాలా డబ్బు వస్తుంది. ఆమెకు మంచి పేరు కూడా వస్తుంది. అదంతా చూసిన తండ్రి చాలా సంతోషపడుతూ కూతురితో, అమ్మా, నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు నా మనసులో చిన్న సందేహం ఉండేది. నలుగురు ఏమంటారు? వాళ్ళు నిన్ను ఎన్ని మాటలతో అవమానపరుస్తున్నా
నువ్వు మాత్రం వాళ్ళు ఎన్ని అన్నా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఇక్కడి వరకు వచ్చావు. చాలా సంతోషం తల్లి. ఇలాంటి కూతుర్ని కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నాన్న, నువ్వు అందరి తండ్రిలాగా కాకుండా నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను ఒక్క మాట కూడా అనకుండా నన్ను ఇంట్లోనే ఉండేలా చేశావు కదా. అది తండ్రిగా నీ గొప్పతనం. నువ్వు సపోర్ట్ చేయకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, ఇంత దూరం వచ్చేదాన్నే కాదు అంటూ తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకుంటుంది. ఇలా ఉండగా సురేష్ తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు చేసిన నమ్మక ద్రోహంతో నా భార్యని అనుమానించి అవమానపరిచాను. నువ్వసలు తల్లివే కాదు. అంటూ ఆమెని తిడతాడు. జరిగిన విషయమంతా చెప్తాడు. అరుణకి ఏం చెప్పాలో అర్థం కాక క్షమాపణ కోరుతుంది. మీ ఇద్దరిని నేను మళ్ళీ కలుపుతాను అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి సరిత దగ్గరకు వచ్చి కాళ్ళా వేళ్ళా పడుతుంది. అమ్మా సరిత, నన్ను క్షమించు. మీ ఇద్దరిని విడగొట్టాను. డబ్బు లేదన్న కారణంతోనే ఇదంతా చేశాను. కానీ సురేష్ మాత్రం ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అతనికి మరో పెళ్ళి చేస్తాను అన్నా అతను ఒప్పుకోలేదు అంటూ జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలిస్తే చూడాలని ఉంది అంటూ ప్రాధేయపడుతుంది. ఆమె తండ్రి అరుణని బాగా తిట్టడంతో ఆమెకు బుద్ధి వచ్చి ఏడుస్తూ అతన్ని కూడా క్షమాపణ కోరుకుంటుంది. రోజులు గడిచాక సరిత, సురేష్ ఇద్దరి మధ్య మళ్ళీ స్నేహం కుదిరి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. ఇక వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. అలా సరిత ఫ్యాక్టరీని చూసుకుంటూ తండ్రి భర్తతో పాటు సంతోషంగా ఉంటుంది. ఒక చిన్న పొరపాటు వల్ల జీవితం మొత్తం మారిపోయింది అనుకున్న సరిత మళ్ళీ కొత్త జీవితంతో ఉన్నత స్థాయిలు చేరుకొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని సంతోషంగా ముందుకు సాగుతుంది.